బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పోసాని కృష్ణమురళి పేరు ఒక 2 రోజుల నుంచి చాలా ట్రెండింగ్ అయిపోయింది. అయితే ఆయన ఇప్పుడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని పచ్చిబూతులు మాట్లాడి అందరికి తెలిసిందే. కాకపోతే అవన్నీ కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు అందుకోసమని మాట్లాడినట్టారు. సో అది నిజం అనుకోవచ్చా? అంటే ఆయన గడ్డి తినమంటారు తింటాడా? గడ్డి తినమంటారు తింటాడా? ఆయన ఆశ ఎంత రాసిస్తారా? ఇండస్ట్రీ నుంచి అంటారు వదిలేస్తారా? ఈయన చేసిన తప్పును కప్ప చెప్పుకోనికి సజ్జల మీద వేస్తున్నాడు. ఇతని బాగా లోపలేసి 90mm రాటెక్కారు అంతే. అంటే ఒకవేళ ఈ స్క్రిప్ట్ ఇచ్చింది నిజమే అనుకుంటే నిజంగానే సజ్జల ఇచ్చి ఉండొచ్చా, లేకపోతే పైనుంచి జగన్ చెప్తే ఇచ్చి ఉండొచ్చా అనుకోవచ్చా? సజ్జల ఇచ్చింటే సజ్జలకు రాటెక్కాలా, జగన్ ఇచ్చింటే జగన్కి రాటెక్కాలా అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఒక మనం యాంకర్ శ్యామల విషయంలో చూసుకుంటే ఒక ఆడమనిషి అయి ఉండి ఎవరి గురించి ఇట్లా తప్పుగా మాట్లాడారో ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఎట్లా చూడొచ్చు? ఫస్ట్ ఆడమనిషి అన్నారు కాబట్టి రెస్పెక్ట్ గా మాట్లాడాల్సిందే తప్ప మా వ్యక్తిత్వాన్ని ఏం మాట్లాడతాం? ఇప్పుడు పథకాలని రాష్ట్రాల్లోని సచివాలయాలను తాకట్టు పెట్టిన జగన్ కి సపోర్ట్ ఇచ్చే శ్యామల గురించి ఏం మాట్లాడతాం? నువ్వు చెప్పినట్టు ఆడమనిషి కాబట్టి రెస్పెక్ట్ గా మాట్లాడాల్సిందే, అంతకు మించి ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకెవరైనా ఇట్లా బూతులు మాట్లాడడం కానీ ఎట్టి వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడడం చేస్తే వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తే నెక్స్ట్ చేసే వాళ్ళు భయపడతారు అనుకోవచ్చు. సెక్షన్ ఏం లేదు. ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ వచ్చిందంటే దానికి కొంచెం కారణం మన కూటమి అంటున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎవరైనా వ్యక్తిగతంగా దూషిస్తే వాళ్ళ పేరు ఒక సపరేట్ సెక్షన్ తీసుకున్న వాళ్ళ వ్యక్తిగత విమర్శలకు పోకూడదని ఒక సెక్షన్ తీసుకుని రావాలా. ఆ సెక్షన్ లో మొట్టమొదటి పనిష్మెంట్ ఈ పోసాని రాజాగానికి కూడా దాడి అనకూడదు కానీ అంటున్నాం. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా స్పెషల్ గా అట్రాక్షన్ తీసుకుంటే దీని మీద ఏమన్నా స్పెషల్ గా ఇంకేమైనా ఫోర్స్ పెట్టే అవకాశం ఉందంటారా ఇట్లాంటి వాటికి? పెడతాడు, చెప్పారు కదా స్టార్టింగ్ లోనే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి కూడా పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు అసలు ఆయన మాట్లాడిన పచ్చి బూతులు కావచ్చు అన్ని కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు అందుకోసమని మాట్లాడినట్టాడు. మరి అది నిజమే అనుకోవచ్చా? ఏమో బ్రో, ఇవన్నీ వాళ్ళ మొత్తం అన్నిట్లో దూరి ఎందుకు ఇలా చేసుకోవడం ఈ వయసులో పోసాని కృష్ణమురళి గారు ఏదో సినిమాలు చేసుకొని ఇంట్లో పడుకోక ఇవన్నీ వాళ్ళతో పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళని తిట్టి ఎందుకు బ్రో ఇవన్నీ చెప్పండి? నాకు ఆయన చూస్తే పాపం అనిపిస్తుంది. ఎందుకు జైల్లో కూర్చొని ఇప్పుడు ఏదో గుండెపోడు అంటున్నారు. అవన్నీ చూస్తే పాపం అనిపిస్తుంది కానీ ఆయన మాటలు అంటే ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోండి, అవన్నీ కరెక్టే అంట. ఆయనకి కొంచెం తెలుసు కదా, ఆయన కొంచెం మెంటల్ ప్రకారంగా ఉంటాడు, ఆయన కొంచెం మెంటల్ గా ఉంటాడు. దానివల్ల ఏమైనా రియాక్ట్ అయి ఉంటారు అంతేగాని పాపం ఆయన చూస్తేనే పాపం అనిపిస్తుంది. ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఏంది? జైల్లో తీసుకెళ్లి పెట్టారు. హార్ట్ అటాక్ అంటే హెల్త్ బాగా అనేది కూడా నాటకం అనే విధంగా అంటున్నారు. మరి నేను అదే అనుకుంటున్నా, కొంచెం ఏదో నాటకం అనుకుంటున్నాను. కాకపోతే అదే పాపం వయసు అయిపోయింది కదా, జైల్లో పెట్టడం వల్ల ఏదో కొంచెం నాటకం అనిపిస్తుంది నాకైతే. కాకపోతే కొంచెం పాపం కూడా అనిపిస్తుంది బ్రో, ఎందుకంటే అలాంటి పెద్ద మనిషిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే పాపం ప్రపంచాన్ని చూడలేక ఏదో. ఇప్పుడు ఈ పాపం విషయం పక్కన పెడితే స్క్రిప్ట్ ఇచ్చారని చెప్తున్నారు. సో ఈ స్క్రిప్ట్ విషయానికి వస్తే నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చారు అనుకోవచ్చా, లేకపోతే వెనకాల నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించాడు అనుకోవచ్చా? అంతే బ్రో, పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు నాకు తెలిసి. ఆ స్క్రిప్ట్ వల్ల మాట్లాడి ఉంటాడు కానీ ఆయన పనికి ఆయన మాట్లాడి ఉంటాడు నాకు తెలిసి. సో నెక్స్ట్ ఎవరైనా ఇట్లాంటివి మాట్లాడాలంటే భయపడాలంటే ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటాయి ఇట్లాంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళకి బాగా లాఠీ చార్జ్ చేయాలి బ్రో, జైల్లో పడేసి బట్టలు ఇప్పేసి లాఠీ చార్జ్ చేస్తే నా వాళ్ళకి సిగ్గు వచ్చింది. అది అలా చేస్తే ఇంకొకసారి మీడియా ముందుకు వచ్చి బ్యాడ్ గా మాట్లాడతారు. నెక్స్ట్ టార్గెట్లు ఎవరు? మన రోజా గానీ కొడాలి కానీ పేరు కానీ శ్రీరెడ్డి ఇంతమంది ఉన్నారు కదా మాటలు మాట్లాడే వాళ్ళు. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకోవచ్చు? నెక్స్ట్ టార్గెట్ అదే కొడాలి నాని, చాలా మంది ఉన్నారు బ్యాచ్. అలాంటి వాళ్ళందరికీ ఇలా బుద్ధి చెప్తే మంచిది. అన్న నమస్తే అన్న. హాయ్. సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పోసాని కృష్ణమురళి పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. అయితే ఆయన ఎంత నీచంగా అంటే పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, వాళ్ళ తల్లి గురించి, భార్య గురించి, పిల్లల గురించి కూడా ఎంతో నీచంగా మాట్లాడారు. అయితే ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాను అని చెప్పాడంట, నిజం అనుకోవచ్చా? ఉంటది భయ్యా, ఎందుకంటే రాజకీయం వాడుకుంటారు, వదిలేస్తారు. ఇప్పుడు ఆయన జైల్లో పడ్డాడు భయ్యా, ఎంత పరువు నష్టం, భార్య పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, పిల్లలు ఉంటారు. అసలు పోలీసు వాళ్ళు అంటేనే తెలియదు, జైలు అంటేనే తెలియదు. అలాంటిది తీసుకుపోయి జైలు వేస్తే మా నాన్న అని చెప్పేసి పిల్లలు చాలా బాధపడతారు. భార్య, అత్త, మామ అందరూ యావత్తు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాధపడతారు. అంటే ఒక వ్యక్తి చేయమంటే చేసిన పనికి
ఇంతమంది ఆవేదనకు గురవుతారు. అంటే ఒక చెప్తే చేసే అంత సెన్స్ లేదు ఆయనకి, అంత నీచపు మాటలు చెప్తే ఎట్లా అయితే మాట్లాడతారు? అది వాస్తవమే, చిన్నపిల్లగాడు కాదు ఆయన. ఆయన వ్యక్తి ఆయన వ్యక్తి ఒక డైరెక్టర్ అనుకోవచ్చు, ఒక రైటర్ అనుకోవచ్చు, ఒక యాక్టర్ అనుకోవచ్చు, ఒక ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, మల్టీ స్టార్ ఆయన. మామూలు మనిషి ఏం కాదు, ఒక్కసారి కాదు, మల్టీ స్టార్ ఆయన. టాలెంట్ ఉన్న వ్యక్తి ఉన్నది ఏది మంచి చెడు ఈ భయ ఎన్నెల కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు, ఎప్పుడు మా రాజ్యమే ఉంటది, ఎప్పుడు మాదే నడుస్తుంది అంటే అది పొరపాటు. విన్నావా? ఒకనాడు నంది అవుతుంది, ఒకనాడు పన్ని అవుతుంది. దాని పరిస్థితి అలాంటిది. అందు గురించి ఆ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది లూజ్ గా మాట్లాడారు. మారిపోయింది. మారిపోయిన తర్వాత వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఒక అన్నదమ్ములు కొట్టుకుంటేనే ఆ పగ అనేది పిల్లల దాకా పోయి చంపేసే పరిస్థితులు ఉన్నాయి. సొంత అన్నదమ్ములు వచ్చి ఇప్పుడు ఆయన చేసిన తప్పే కదా, తప్పే. సో నెక్స్ట్ ఎందుకంటే తప్పుని తప్పనడం ఒప్పు కూడా తప్పే కదా. అందు గురించి అట్లా దూషించడం తప్పే కదా. దూషించడం తప్ప. ఒక వ్యక్తిని పాపం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం మనం పెట్టద్దు భయ. నువ్వు రాజకీయంగా ఏమన్నా దోసుకున్నాడా నిలదీద్దాం, కానీ ఒక వ్యక్తిగత విషయం, భార్య అనేది, పిల్లలు అనేది చెప్పాడు కదా, ఇట్లా మాట్లాడినందుకు నాకు నెలకు 3,80,000 ఇచ్చారు, అందుకోసమనే మాట్లాడినా అనే విధంగా అవును మాట్లాడాడు. తప్పు చేసినావు, ఇప్పుడు ఆ శిక్ష చేశారు, అనుమతించు. మరి ఇప్పుడు కూడా ఇస్తారు నెలకి. నెలలకు బాత్రూమ్ అడగాలి, గిన్నెలు తోవాలి, చెట్లకు నీళ్లు పెట్టాలి, ఏ పని చేయాలంటే ఆ పని చేయాలి. అవసరం కూడా ముట్టి కోరగామన్నా కానీ కడగాలి. అది జైలుకు పోయిన తర్వాత తప్పదు మరి. మరి అది అన్న నమస్తే అన్న. నమస్తే. సో పోసాని కృష్ణమురళి ఒక 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ఫేమస్ వ్యక్తి లాగా ట్రెండింగ్ అయిపోయింది న్యూస్ అంతా కూడా. అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడాను, సజ్జల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు అందుకోసం మాట్లాడంటారు. సో మరి నిజం అనుకోవచ్చు అని చెప్పిన మాటలు? ఒకటండి, స్క్రిప్ట్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఒక వ్యక్తి స్క్రిప్ట్ ఇచ్చిన విషయాలను మనం మాట్లాడడం అనేది ఒక మంచి వ్యక్తి పైన మాట్లాడడం అనేది చాలా ఒకసారి బాధాకరం. ఆయన ఇన్ని రోజుల కాలంలో అలాంటి బాధలు ఏమైనా ఉంటే ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది ఉండే, అది చెప్పలేదు కాబట్టి అది ఆయన మాటలుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ నిజంగానే స్క్రిప్ట్ ఇచ్చింది నిజమే అనుకుంటే సజ్జల రామకృష్ణ అంటే ఇచ్చుండొచ్చా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇస్తే ఇచ్చుండొచ్చా? తప్పకుండా అండి. ఎవరైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ప్రవర్తిస్తారు. దాంట్లో డెఫినెట్ గా జగన్ గారే ఇచ్చారనుకోవచ్చు, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఎవరు ఏ స్క్రిప్ట్ ఇచ్చినప్పటికీ కూడా అది ఒకవేళ తప్పై ఉంటే పార్టీ ఓడిపోయి 8 నెలల 9 నెలల కాలం అవుతుంది. సో ఇలా జరిగింది, నేను ఇలా జరిగింది, అందుకే పార్టీ నుండి ఇలా జరగడం జరిగింది, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పాలని కూడా అతను మనసాక్షిగా ఆలోచించి చెప్పే ఉండేవాడు. సో ఇది నాకు తెలిసి జగన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ అయితే కాదనుకుంటున్నా. ఆయన పోసాని కృష్ణమోహన్ గారికి అది నోటి దురద అన్నది ఉంది కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే ఆయన ఒక పెద్ద చదువుకున్న వ్యక్తి కాబట్టి నేను ఏదో మాట్లాడతా, కత్తి మహేష్ గారుగా ఎట్లా మాట్లాడారు కదా, నేను ఫేమస్ అవుతా, పవన్ కళ్యాణ్ గారిని తిడతా, నేను ఇంకోటి అనుకుని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ క్షణికావేశంలో అనేక రకాలుగా బూతులు ఇచ్చిపెట్టడం జరిగింది. ఒకటండి, ఆయన మనస్సాక్షి అనేది ఉంటే అతను ఒక మనిషి అనే ఒకవేళ ఆయన భావన ఉంటే అతనికి రాజకీయ భిక్ష పెట్టిందే చిరంజీవి గారు. ఆయన అనేక రకాలుగా పైకి తీసుకురావడంలో చిరంజీవి గారు చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తిని వాళ్ళ అమ్మను అవమానించడం అనేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిరిగితే ఒక పవన్ కళ్యాణ్ గారే కాదండి, అందులో చిరంజీవి గారు ఉంటారు, నాగబాబు గారు ఉంటారు, అనేక ఉంటారు. అలాంటి వ్యక్తులను కించపరిచినట్లయితేనే వాళ్ళు ఒకసారి కాకుండా ఒకసారి మనసాక్షిగా ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన సందర్భం ఉండేది. ఈ రోజు అరెస్ట్ అయిన వెంటనే లేదు ఇది నేను మాట్లాడలేదు, జగన్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని జగన్ గారు కూడా స్పందించి ఇలాంటి వ్యక్తులను పార్టీలో ఇంకొకసారి తీసుకోకుండా ఇలాంటి పార్టీ సభ్యత్వం కానీ అన్ని కూడా రద్దు చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఈయన విషయాన్ని రాజకీయ కోణంగానే కాకుండా కనీసం ఒక సాధారణ ప్రజలు కూడా అసలు ఈయన మాట్లాడే మాటల్ని మెప్పు పొందే విధంగా ఉన్నాయి అనుకోవచ్చు, క్షమిస్తారా? ఎవరు కూడా క్షమించారండి. కాకపోతే కొంతమంది ఇప్పుడు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా అసభ్యకరంగా శ్రీరెడ్డి గాని ఇతను గాని ఇంకా చాలా మంది కూడా అసభ్యకరమైన బూతులు మాట్లాడితేనే అక్కడ ఫేమస్ అవుతారు, జగన్ గారుగా మెప్పు పొందుతారు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. సో
అందులో భాగంగానే ఈయన కూడా అట్లా వ్యవహరించాడని మనం అనుకుంటున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. పోసాని కృష్ణమురళి ఒక 2 రోజుల నుంచి కూడా ఇదే పేరు వినిపిస్తుంది. సో మరి ఈ రోజు హెల్త్ బాగలేదని మరి అది నాటకం నిజమా తెలియదు కానీ హాస్పిటల్ కి అయితే వెళ్ళాడు. కాకపోతే ఒక విషయం బయట పెట్టాడు, నేను మాట్లాడిన బూతులు పచ్చి బూతులు అన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇచ్చాడని. సో ఇది నిజం అనుకోవచ్చా? అంటే ఎవరు స్క్రిప్ట్ ఇచ్చినా మాట్లాడాలని ఉందా? ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం తరఫున మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు అలాంటి మాటలు. ప్రజలకి మంచి చేయడానికి వచ్చారా, బూతుల్ని నేర్పించడానికి వచ్చారా? అవన్నీ ఆ పరిణామాలు ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణమైంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఆ రోజున ఈ రోజున ఈ పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాణహాని తలపెట్టే అవకాశం ఎక్కువగా మన పోసానికి ఉంది. కాబట్టి పోసాన్ని అర్జెంట్ గా ఏదైనా సెక్యూర్ హాస్పిటల్ కి తరలిస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళే చంపేసి ఆ బురదను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద రుద్దేస్తారు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ఇది ఒక ప్లస్ అవుద్ది అన్నమాట. ఎందుకంటే పోసానికి ఇప్పుడు యాక్టర్ గా ఆధారమానాలు ఉన్నాయి, సపోర్ట్ ఉంది, కానీ పొలిటికల్ సపోర్ట్ లేదు. ఆయన సపోర్ట్ ఉన్నా లేకపోయినా నీకన్నా బాబాయ్నే అవి పంపించేసినాడు. పోసాన్ని పంపించడం పెద్ద లెక్కేం కాదు. కాబట్టి పోసానికి కొద్దిగా నీ ప్రాణహాని ఉంది కాబట్టి ముందే హై అలర్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని నీ ప్రాణం దక్కించుకో. తర్వాత ఈ బూతుల గురించి మాట్లాడుకుందాం. నీ ప్రాణహాని అయితే చాలా ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ కనబడుతుంది కూడా. సడన్ గా హార్ట్ అటాక్లు క్రియేట్ చేయడం ఏంటి, హాస్పిటల్ మార్చడం ఏంటి, అది కూడా మీ ప్రభుత్వం వాళ్ళే ఇదంతా కూడా ప్లాన్ చేసి అంతా కూడా మీడియాని ఏదో పక్కదోవ పెట్టిస్తున్నారు. ఇవన్నీ వస్తుంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరో కాదు, మన కొడాలి నాని గారు తొందరగా వచ్చేస్తారా ఈ జాబితాలోకి. ఎందుకంటే మొన్న రిపోర్టర్ మీద కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. ఏం సార్ ఈ మధ్య కనపడట్లేదు మీరంటే, నీ అడ్రస్ చెప్పు, మరి రోజు ఇంటికి వచ్చి కనపడతాను. నీకు అంత అటగారం వద్దుపోయా. నిన్న చిన్నపిల్లోడు వచ్చి గుడివారి నడిపొట్టిన చిన్నపిల్లోడు, ఆ పేరు ఏదో ఉందబ్బా, టీడీపీ సపోర్టర్ దర్శిత్ వచ్చి నిన్ను నిలబెట్టి అక్కడ కొడాలి నాని నీ దమ్ముంటే బయటకు రానప్పుడు నువ్వు పిల్లిలాగా దాక్కున్నావు. ఇప్పుడేమో రిపోర్టర్ ఇంటి అడ్రస్ పెట్టమన్నావు, డైలీ వచ్చి కనబడతా అన్నావు. నువ్వు అంత కనబడేవాడు, నీకు అంత బలం ఉన్నట్టయితే గుడివాళ్ళలో నువ్వు ఎందుకు ఓడిపోయావు అసలు? అది చెప్పు ఫస్ట్. కొడాలి నానికి అంత సపోర్ట్ ఉన్నట్టయితే నువ్వు అక్కడ ఎందుకు ఓడిపోతావు? నీకు లేదు. అంటే జనాలు కూడా ఎంత పుట్టేలా నువ్వు మాట్లాడు. అవునవును. కర్మ ఈజ్ రిటర్న్. అంటే కర్మ మనకి ఈ మధ్యన మన హీరో కూడా ఒకటి చెప్పాడు. కాబట్టి ఏదైనా సరే కర్మ ఎవరిని వదిలిపెట్టదు భయ్యా. కర్మకి అందరూ కూడా దానికి రుణం తీర్చుకోవాల్సింది. కర్మ వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. కర్మ ఫలం ఇది. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని హతమార్చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళని బలపరుచుకుందామని చూసే అవకాశం ఎక్కువ ఉంది.